నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఓ బైక్ మెకానిక్ యువకుడిపై కొందరు విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన నెలకొన్న విషయం తెలిసిందే. మనస్తాపానికి గురైన వినయ్ అనే యువకుడు బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని తాము ఉంటున్న ఓ నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆత్మకూరులో పోలీసులను ఆశ్రయించారు. అక్కడ పోలీసులు తమను బుచ్చిరెడ్డిపాలెంకు పోయి కంప్లైంట్ ఇవ్వమని చెప్పడంతో అక్కడ తమకు న్యాయం జరగదని మృతుని చిన్నమ్మ సుమతి బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. అయితే బుచ్చి పోలీసులు కూడా కంప్లైంట్ తీసుకుంటాం కానీ జలదంకి వెళ్లండి అని చెప్పి కేసు ఫైల్ చేయకపోవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తమను అటూ ఇటూ తిప్పుతున్నారు తప్ప తమకు ఎక్కడికి వెళ్లినా న్యాయం జరగడం లేదని అన్నారు. ముద్దాయిలను వదిలేసి పోలీసులు కూడా తమదే తప్పని, మీరే మొదటి ముద్దాయి అని చెప్పడం బాధాకరంగా ఉందన్నారు. సామాన్యులమైన తమకు ఉన్నతాధికారులైన న్యాయం చెయ్యాలని వేడుకుంటున్నారు. మా అక్క కొడుకు రౌతు వినయ్ అనే అబ్బాయి నా దగ్గర ఉండి వంశీ బైక్ మెకానిక్ షాప్లో పని నేర్చుకుంటూ అక్కడ ఉంటున్నాడు. 23వ తేదీ రాత్రి ఎదురుగా షాపు వాళ్ళు కేఎన్ఆర్ ఆటో ఫైనాన్స్ వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్లో వాళ్ళ బైక్ సెన్సార్ వైర్లు కట్ చేశారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి వంశీ అనే అబ్బాయిని తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారంట. అదే విషయాన్ని వీళ్ళు షాపు దగ్గరకు వచ్చి ఇట్లాగ బైక్ సెన్సార్ వైర్లు కట్ చేశారంట, మన మీద వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు స్వామి అని చెప్పి మా అక్క కొడుకు రౌతు వినయ్ అనే బాబు వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటుంటే వాళ్ళు ఒక్కసారిగా వచ్చేసి ఆ ముస్లిమ్స్ వాళ్ళు ఉమ్మర్ షఫరు, షబ్బీరు, మున్నాఫు, మున్నా అనే నలుగురు వచ్చి వీళ్ళని ఒక్కసారిగా పైన పడి ఎట్టంటే అట్ట కొట్టడం జరిగింది. వాళ్ళతో పాటు కానిస్టేబుల్స్ కూడా వచ్చి ఆ గొడవ కారణం ఏమని తెలుసుకోకుండా అడ్డం కూడా తీయకుండా మా వాళ్ళనే కొట్టడం జరిగింది. అయ్యప్ప మాల వేసుకొని ఉన్నాడు, కొట్టొచ్చా కొట్టకూడదు అనేది కూడా ఏ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా పోలీసులతో పాటు వీళ్ళు అందరూ కలిపి కొట్టారు. అదే ఊరేసుకొని అమ్మ ఇంకా నేను ఏ తప్పు చేయకపోయినా నన్ను ఇట్లాగా కొట్టారు, నేను ఇంకా బతకడం ఎందుకు, నేను ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోతానమ్మా, నేను బతకను అని చెప్పి రాత్రికంతా ఏడుస్తానే ఉన్నాడు. మళ్ళీ ఆత్మకూరు చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా మళ్ళీ తీసుకొచ్చి లోపలేస్తామని చెప్పి మా చేత రాపించుకొని సంతకాలు పెట్టించుకొని ఊర్లో నుంచి ఇక్కడ ఆ బుచ్చిరెడ్డిపాలెం పంపించడం జరిగింది. వచ్చినాక ఆ రోజు రాత్రికి కానీ మార్నింగ్ కానీ అంతా ఏడుస్తా, నేను ఏ తప్పు చేయకపోయినా ఇట వాళ్ళు కొట్టారు, ముస్లిమ్స్ వాళ్ళు అందరూ వచ్చి మమ్మల్నే కొట్టారు, పోలీసు వాళ్ళు మమ్మల్నే కొట్టారు, ఏం తెలుసుకోకుండా నేను నన్నే కొట్టారమ్మా అని చెప్పి నేను ఇంక బతకడం వేస్ట్ అని చెప్పి ఏడ్చి రాత్రి 26వ తేదీ పొద్దున 9:30 ప్రాంతంలో ఇంట్లోనే ఊరేసుకొని చచ్చిపోవడం జరిగింది. ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. 4 రోజుల నుంచి అక్కడ తిరిగితే అమ్మ ఇక్కడ కంప్లైంట్ ఇస్తే కాదు, మీరు బుచ్చికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, బుచ్చిలో అబ్బాయి చనిపోయాడని చెప్పారు. బుచ్చికి ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇస్తే సార్ ఏమన్నారంటే మీ అక్క బావ వచ్చి కంప్లైంట్ ఇవ్వాలా, నువ్వు వాళ్ళ పిన్నివి, కానీ మేమైతే కేసు కడతాం కానీ అక్కడ వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలా, వాళ్ళకి దగ్గర జలదంకి కాబట్టి జలదంకిలో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళు వచ్చి పోస్ట్ మార్టం చేస్తారు, మేమైనా అదే చేయాలి, వాళ్ళైనా అదే చేయాలి, అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్తున్నారు. కానీ వీళ్ళు న్యాయం చేసేటట్టు మాకైతే అనిపించట్లేదు. ఆత్మకూరులో ఎక్కడో చేయలేదు, ఇంకా ఇక్కడ ఎక్కడ మాకు న్యాయం జరగదని అనేది మాకైతే అర్థమవుతుంది. ఇంకా పైన ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్ళి ఎస్పీ దగ్గరికి వెళ్ళి అక్కడైనా కూర్చొని ఏదో మాకు న్యాయం చేస్తారని అనుకుంటున్నాను.